హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు వీడియో కింద ఒక నా ఛానల్ లోగో అనేది కనిపిస్తుంది, బొమ్మ. దాని పక్కనే ఎవరికైతే సబ్స్క్రైబ్ అని కనిపిస్తుందో వాళ్ళు మాత్రం ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నేను నిజాలు అదేవిధంగా మంచి వీడియోలు చేస్తే మీకు నచ్చదునట్టుందండి. అందుకనే మీకు ఇంత కష్టపడి నేను నిన్న మొన్న అంత వీడియోలు చేసిన, ఆ దూర ప్రాంతాల్లోకి వెళ్ళి వీడియోలు చేసిన, ఇక మీరైతే సరిగైన రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు. ఇక నాకు అనిపిస్తుంది మీకు బోర్ కొట్టినాలి అంశం. అంటే నాయన ఈ సమస్య కోసం ఎన్ని మనం చేయాలన్నా, ప్రతిరోజు వీడియోలో ఏదో ఒకటి చెప్తాడు అనేసి మీకైతే బోరింగ్ అంశం అనేది అయిపోయినాలే అనుకుంటున్నాను. ఇక మీకు 4 రోజులు బ్రేక్ ఇస్తేనే కానీ అన్న వీటి గురించి చెప్పండి అని చెప్తేనే కానీ మీకు అర్థం కాదనేసి నాకైతే అనిపించింది. ఒకటి మీరు కూడా గ్రహించుకోండి, ఎవరైనా మనం కూడా అమ్మాయిల వెనకాల పడితే వాళ్ళకి లెక్క చేయరండి. మీరు అర్థం బాగా చేసుకోండి. మీరు ఎవరైనా మనం ఒక అమ్మాయిలనే కాదండి, ఎవరైనా సరే వాళ్ళు మనకు కావాలి అనుకుంటే కొండ పైకెక్కి కూర్చుంటారు, ఓకేనా. కానీ అదే మనం ఎవరైతే వాళ్ళని చూస్తామో, ఒకసారి చూసి మనం ఇలా చూసి వదిలేసామనుకొని వాళ్ళని అసలు పట్టింపు లేకుండా మనం తిరిగామనుకోండి, అదేంటి ఇన్ని రోజులు పట్టించి మళ్ళీ ఇప్పుడు పట్టించుకోవట్లేదు బా అనేసి మనకెళ్ళి రిటర్న్ అనేసి వాళ్ళ మనసు అనేది తిరగడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు అందరూ చెట్ల గురించి చెప్పండి, మంచిగా ఏదైతే ఉన్నాయో సరే అవి మేము వాడట్లేము, మీరు వాడట్లేరని నాకు తెలుసు, కానీ ముందు భవిష్యత్తులో మాకు ఏదన్నా సమస్యలు వస్తే ఆ సమస్యను పోగొట్టుకోవడానికి మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తామండి. అదేవిధంగా కొంతమందికి రాబోయే తరానికి కూడా మేము పరిచయం చెప్తాం, తెలుసుకుంటామని ఎవరైతే ఎక్కువ సంఖ్యలో కామెంట్ చేస్తారో అప్పుడే నేను ఈ చెట్ల గురించి చెప్పడం ప్రారంభిస్తానండి. ఒకవేళ మధ్యలో మనకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయండి. దాదాపు 250-300 చెట్ల దాకా ఉన్నాయి, కానీ మన ఏరియాలో దొరకవండి ఇక్కడ ఆ చెట్లు, ఓకే. అందుకనే నేను ప్రతిసారి బయటికి వెళ్ళి వచ్చేసరికి నేను ఉదయం లేచి నేను 7:30కి పనికి వెళ్ళిపోయి మళ్ళీ 10:30కు 11ంటికి వచ్చేసరికి ఒకసారి 12 అవుతుందండి. వచ్చేసరికి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దూరం పోవాలంటే మళ్ళీ లేట్ అవుద్ది. నేను మళ్ళీ 3 గంటలకల్లా మళ్ళీ ఇక్కడ నేను పని దగ్గరికి వెళ్ళాలి. నా ఏదైతే కొన్ని మన అమౌంట్ ఉందో అవి వసూలు చేసుకొని అన్నీ లెక్క చూసుకొని మనం వాళ్ళకి అప్పచెప్పాలి. నాకు 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి మన యూట్యూబ్, ఇంకోటి నాకు నేను డైలీ చేసే ఒక వర్క్ అన్నమాట. సో అందుకనే నాకు దూరం పోవాలంటే అంత ఇదిగా లేదన్నమాట. ఇక కొంతమంది దాని మీదనే డిపెండ్ ఉంటారు కాబట్టి ఇక ఎక్కడికడికో వెళ్తారు, వాళ్ళు ఏదో చేస్తారు. నేను కూడా దీని మీద డిపెండ్ అవుతాను, ఓకే. కానీ ఒకసారి మీరు చూడండి, 10,000 మంది 20,000 మంది 1,00,000 సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఉంటుందో తెలుసానండి. మీరు సపోర్ట్ చేస్తారనో ఇదనే కాదు, నేను చెప్పేది నా వర్షన్ చెప్పేది. దాదాపు 4,10,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఏ చిన్న పోస్ట్ పెట్టినా నాకు ఒక 10 లైక్ 20 లైక్స్ మాత్రమే వస్తాయి, అందుకంటే రావు. మరి నాలో ఏం లోపం ఉందో, మరి చెప్పే విధానమో నేను సరిగా మీకు హ్యాండిల్ చేయలేకపోతున్నానో నాకేం అర్థం కావట్లేదండి. నేను కొన్ని విషయాలు కూడా చెప్పానండి. నేను ఈ మొబైల్ అనేసి ఇది 9,600కే నేను తీసుకున్నాను ఈ మొబైలు. ఒకసారి చూడండి, ఇది మొత్తం ఏదో ఇంకా నయం, ఇంకా మొన్న ఒక నెల రోజుల క్రితం ఇది పగిలిపోయింది. డిస్ప్లే పోతే నేను వేయించేసేప్పుడు అక్కడ ముందల కెమెరా అనేది ఉంటుంది, ఇక్కడ దాన్ని కొంచెం శుభ్రం చేయించాను. ఇక బ్యాక్ సైడ్ అయితే మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది, కానీ బ్యాక్ సైడ్ కెమెరా మనం వెనకాల పట్టుకొని మనం ఇలా కనబడకుండా చేస్తే ముఖం ఇట్లయినా అవుతుంది, లేకపోతే గట్లయినా అవుతుంది. అందుకనే ఇవన్నీ అంశాల్లో ఉండేసరికి నాకు పెద్దగా ఇది రావట్లేదు. అందుకనే అనుకుంటున్నాను, నన్ను సపోర్ట్ అయితే ఎవరు చేయరండి. స్టార్టింగ్లో మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేయడం మర్చిపోయారో, స్టార్టింగ్లో బాగానే చేశారండి. నేను తగ్గడానికి గల కారణం నాకు వచ్చేసి యూట్యూబ్ ఈ ఏదైతే నేను చెప్పే అంశాలు ఏదైతే ఉన్నాయో యూట్యూబ్కి వ్యతిరేకం ఇది.
ఓకేనా. ఈ యూట్యూబ్కి వ్యతిరేకం అన్నమాట. మరి యూట్యూబ్కి అన్ని సమస్యల గురించి చెప్పుకోవచ్చు అని చెప్పిన యూట్యూబ్ మరి ఈ సమస్యల గురించి ఎందుకు వ్యతిరేకం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను పలానా చెట్టు గురించి చెప్పిన ఆ చెట్టు మనం దేనికి ఉపయోగపడుతుంది, అసలు ఏ మోతాదులో వాడాలి, ఎన్ని రోజులకి ఏ ఏ సమస్యలు పోగొడుతుంది, క్లారిటీగా ఆ సమస్య పేరు, దాన్ని యూజ్ చేసే విధానము, ఇవన్నీ నేను చెప్పట్లేను. అది నాకు మైనస్. కొన్ని వీడియోల్లో మీరు చూసుకోండి, కొన్ని వీడియోలో నేను తెగించి మరీ చెప్తాను. ఇన్ని రోజులు అయింది కదా ఒకసారి చెప్దామనేసరికి వెంటనే నాకు ఎల్లో కలర్ డాలర్ అనేది రావడం, అంటే పసుపు కలర్ డాలర్ అనేసి రావడం జరుగుద్ది. అలా వస్తే మన వీడియో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే యూట్యూబ్ దృష్టిలో. అందుకనే భయం వేసి పర్టికులర్గా ఈ చెట్ల గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక మీకు కూడా అలవాటు అయిపోయింది, ఈయన ప్రతిసారి ఇలాగనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడని. ఇక నేనేం చేయాలనేసి అనిపించి ఇలా ఒక నిర్ణయానికి అయితే వచ్చానండి. అన్ని కళలు ఉన్నాయి నా దగ్గర, ఒకటని కాదండి, అన్నీ ఉన్నాయి. నేను సాంగ్స్ పాడతాను, లిరిక్స్ రాస్తాను, కామెడీ అంటే ఫన్ చేస్తాను, డ్యూయల్ రోల్ కూడా చేస్తాను, కొరియోగ్రాఫర్ని మంచి. అన్ని కళలు ఉన్నా కూడా అన్నీ ముడుచుకొని ఒక దగ్గర నేను కూర్చున్న వ్యక్తిని. సో మీరు చెప్పండి, ఈ అంశాలు మీకు బోరింగ్ అంశాలు అనేసి అయిపోయిందా? అయిపోయి ఉంటే ఒక 4 రోజులు వేరే కేటగిరీ చెప్పండి, అంటే మీకు మరల మందు గురించి కానివ్వండి, లేదా ఇతర ఫన్ వీడియోలు కానివ్వండి. ఇక ఫన్ వీడియోలు అయితే మీరు చూడరు నాకు తెలిసి మనది. ఇతర ఏదన్నా ఒక 4 రోజులు మీకు చేయమని చెప్తే చేస్తాను, లేదా అన్ని రకాల వీడియోలు చేయండి, కుదిరినప్పుడు ఈ వీడియో చేయండి అని చెప్పినా నేను చేస్తాను. ఇది నీ ఓపిక, మీ అదన్నమాట. ఓకేనా. అందుకనే ఈరోజు ఒకేసారి లేచిన ఈగలు ఎందుకునో ఏమో. ఈరోజు ఒక దగ్గరికి వచ్చాను, ఒక చెట్టు దగ్గరికి వచ్చాను. చెట్టు అనేది ఇందులో ఉంది. నేను ఎందుకని చూపిస్తలేనంటేనండి, ఒకసారి నా 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 మొగన్ సంబరంలో మాట సంబరంలో మొగని మర్చిపోయిందని ఒక సామెత తిన్నారా మీరు? అలా అటైపోయింది. వీడియో చేద్దామనేసి దబా వచ్చేసరికి కాళ్ళ చెప్పులు అనేది మర్చిపోయాను. మన బండి దగ్గర ఎక్కడైనా దాచుకోనో ఏదో చేసిన కార్యక్రమం కాదండి. నాకు అసలు అబద్ధాలు రావు, అంటే జూటా మాటలు అనేసి మనకు రావు. నేను చెప్పను కూడా, ఏమైనా ఉంటే కరాఖండిగా చెప్తాను, అంతేకాని మనకు ఇది కానీ కాదు. ప్రతిసారి నేను వేసుకొని వచ్చాను. నేను చెప్పులు పెద్దగా యూజ్ చేయను, అందుకనే తొందరగా బైక్ ఎక్కి వచ్చేసాను. ఇక నేను చాలామంది మనకు ఒక ముద్ర వేసిన యూట్యూబ్లో ఒక మంచి ముద్ర ఏమని వేసారంటే, మనకు ఒక స్టార్డమ్ అనేది స్టార్ట్ అయింది. ఒక స్టార్డమ్ అయితే నాకైతే ఇచ్చారు. ఏది గొప్ప నటునో గొప్ప చెట్ల గురించి చెప్పేవానో ఇవి కాదు, సోది స్టార్. తెలుసా, యూట్యూబ్లో నాకు ఒక స్టార్డమ్ ఇచ్చారు. మన వీడియోలకి చాలామంది కామెంట్ చేసేదే సోది. ఎటువంటి ఏది లేనప్పుడు నేనేం చేస్తాను, మీరన్నా సరేనండి. ఇప్పుడు వీడియోలు చేయకుండా ఉంటేనేమో యూట్యూబ్ ఛానల్కి గ్రోత్ చేయొచ్చు, ఇక మొత్తమే పండబెట్టేస్తుంది. మంచి వీడియోలు చేద్దామంటేనేమో, అంటే మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యల్ని ఖచ్చితంగా ఎల్లగొట్టే ప్రక్రియ చేద్దామంటేనేమో యూట్యూబ్ ఒప్పుకోదు. అది పెద్ద సమస్యే. మన దగ్గర ఉన్న అన్నీ గ్యాదర్ చేసుకొని ఒక చెట్టు గురించి చెప్దాం అని బయటికి వస్తే ఆ చెట్టు దొరకదు. ఇదొక సమస్య. ఒకవేళ చెట్టు దగ్గరికి ఉంటే మాత్రం, ఒకవేళ మనకి ఏదన్నా చెట్టు దగ్గరికి ఉందనుకోండి, ఆ చెట్టు గురించి చెప్పాలంటే బయట వాళ్ళతో సమస్య. బయట వాళ్ళతో ఏ సమస్య అని అంటేనండి, అక్కడ ట్రాక్టర్లు పాటలు వేయడము, ఇతర వాళ్ళు ఏదో ఒక పని చేయడము, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, డిస్టర్బ్. ఇన్ని సమస్యల మధ్యన ఎలా మనం చేయాలి? ఇక నేను రేపటి నుంచి ఏదో ఒకటి మొదలు పెడతాను. ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి అయినా ఏదో ఒకటి మొదలు పెట్టాలనే నిర్ణయం అయితే తీసుకున్నాను. ఇక మీ ఇష్టం, చూడకపోరి. వీడియోలు అయితే డైలీ అప్లోడ్ చేస్తాను. అది చూసినా చూడకపోయినా అది మీ నష్టమైతే లేదన్నమాట. ఇక ఏం చేద్దాం, అంతకంటే ఏం చేయలేను కదా.
చెప్పులు ఉంటే బాగానే ఇందులో ఒక చెట్టు అనేది ఉందండి, తీగ బాగుంటుంది, చూద్దామనేసి అనుకున్నాను. ఇక్కడికి వచ్చినా కూడా అంటే ఏదో అంటారు కదా, పండగ పూట కూడా పాత మొగుడైనా అనే ఒక సామెత మీరు విన్నారు కదా. ఎంత దూరం వచ్చినా కూడా నాకు ఆ ప్రజల గోల అయితే, అంటే ప్రజలంటే ఇక్కడ ఉన్న ఏదో సంథింగ్ వాళ్ళది. ఓకేనా, ఏమో చేద్దామని వచ్చాను, ఏదో చేసేసాను, అందుకనే మీ సపోర్ట్ అనేది నాకు ఉండదు. యూట్యూబ్లో నాకు ఒక స్టార్డమ్ వచ్చింది, అదే సోది స్టార్, దాంతోనే బతికేస్తాను. ఓకేనా, చూద్దాం. ఒక నెక్స్ట్ వీడియో అనేసి మంచిగా రావచ్చు ఏదన్నా. ఓకే, బాయ్.